అరుణానందగిరి. నైవేద్యం తినే పిట్ట వచ్చింది, తిన్నది పోయింది. సిరా బెల్లపన్నం ఇవి రెండు చాలా ఇష్టం. అసలు అది ఎరవడం స్టార్ట్ చేసినాక వెంటనే రావాలి కదా, నేను రాలే. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ పోహా వేస్తున్నా. ఇక ఈ సీజన్లో ఎక్కువ క్యారెట్లు వస్తాయి కాబట్టి రెగ్యులర్గా క్యారెట్లు ఎప్పుడు వాడతాం, కానీ ఈ సీజన్లో ఇంకా ఎక్కువ వస్తాయి పచ్చి బఠానీ క్యారెట్లు. ఇక ఈ 2-3 నెలలు అయితే చాలా వస్తాయి పచ్చి బఠానీలు. నేను ఎప్పుడు వాడుతూనే ఉంటాను. కాయనే తెచ్చి ఉంచుకుంటే ఒలుసుకొని వేసుకోవచ్చు, అట్లయితే ఫ్రెష్గా ఉంటాయి. ఈ పోహ అందరికీ తెలిసిందే కాబట్టి అంత చూపిస్తలేను. రెడీ అయింది. ఇక బ్రేక్ఫాస్ట్ కాగానే మళ్ళీ ఈరోజైతే బ్యాంగిల్స్ అన్నీ సర్దుకోవడం చేస్తున్నా. ఇక మొన్నటిదాకా కొంచెం ఫంక్షన్లు ఉండి అన్నీ బయట పెట్టించిన. ఇక ఇప్పుడు ఏ కలర్కి ఆ కలరు మరి సపరేట్ చేసి పెట్టుకుంటున్నాం. ఇక అన్నీ మళ్ళీ రబ్బర్ బ్యాండ్లు వేసి పెట్టినామంటే మంచిగా నీట్గా ఉంటాయి. ఇక ఒక కలర్ది ఒక కలర్ దాంట్లో కలపకుండా దానికి సపరేట్ పెట్టుకుంటే మనకి ఏ కలర్ కావాల్సినప్పుడు ఆ కలర్ తీసుకోవచ్చు. ఇక నేను అప్పుడు హడావుల్లో ఏం మాట్లాడుకుంటూ చేయలేదు కాబట్టి తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇక ఈరోజు ఈ పని, ఇక రోజు ఏదో ఒకటి చేయడమే ఇక ఉంటేనే. ఇక ఈరోజు మరి మన వంట పాలకూర పప్పు. ఏదైనా పని ఉన్నప్పుడు పప్పును స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టి మన పని మనం చేసుకుంటే టైం వరకు పప్పు ఉడుకుతుంది. ఇక మధ్యలో వచ్చుకుంటూ ఎట్లాగో చెక్ చేస్తాం కదా, పాలకూర వేసి ఉడికించిన అన్నం కూడా అయింది. ఇప్పుడు పాలకూర పప్పులో పోపేసి మరి పాపడాలు కూడా చేస్తా. పాలకూర ఉంది కాబట్టి పాపడ వేస్తే దీనికి చారు ఇటు ఏం అవసరం ఉండదు. కొంచెం ఎండ ఉండేది ఉంటేనేమో చల్లచారు లేకుంటే మామూలు చారు అని వేసుకోవచ్చు. ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది కాబట్టి ఓన్లీ పాలకూర పప్పు, ఉసిరికాయ పచ్చడి ఉంది, తర్వాత పాపడ చేస్తే సరిపోతుంది. పెరుగు ఇట్లా ఉంటుంది కాబట్టి ఇక పోపు అయితే వేస్తున్నా. ఇక చూడండి పాలకూర పప్పులో పోపు వేసినాం. ఇక ఇప్పుడు పాపడ చేసిన తర్వాత ఇక లంచ్ చేద్దాం. ఇట్లా మనకి ఏదైనా ఇల్లు నీట్గా క్లీన్ చేసుకోవడం ఉన్నప్పుడు నేను ఎక్కువ శాతం పప్పు చేయడానికే ప్రయత్నం చేస్తాను. లంచ్ చేద్దాం. మరి ఇప్పుడు చూడండి సాయంత్రం 4 అయింది. రామచిలుకలు అరుస్తున్నాయి కానీ కనిపిస్తలేవు. ఇక ఎక్కడున్నాయో ఏమో మరి. సరే ఇటు సైడ్ నుండి కనిపిస్తున్నాయి, ఇటు సైడ్ ఉన్నాయి. ఒకటైతే కనిపిస్తుంది. ఇక కొంచెం ఎండ ఉంది కాబట్టి కలర్ గ్రీన్ లేదు. అది చూడండి అట్లా 2-3 సార్లు అరిచిందంటే లేచిపోతుంది అంతే. ఇక ఇప్పుడైతే టీ పెడతా. మరి ఈరోజు అయితే అంతే. రేపు ఒక మంచి విడితోటి మళ్ళీ వెళ్దాం. అప్పుడు వరకు బాయ్.